కర్నూలు జిల్లాలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం. ఈ టెంపుల్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్న జగన్నాథ గట్టు మీద ఉందండి. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. కర్నూలులో కంపల్సరీగా చూడవలసిన దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటండి. ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి పూర్వం పాండవులు వనవాసానికి బయలుదేరినప్పుడు ఇక్కడే నిద్రించి ఉదయం లేచి తపస్సు చేశారని, అప్పుడు వారు చేసే తపస్సు నిమిత్తం ఒక వేప చెట్టును శివలింగంగా మలచి పూజించారని, ఆ తరువాత కాలక్రమేణా ఆ ప్రదేశంలోనే చాళుక్యులు పాండవులు స్వయంగా పూజ చేసి ప్రతిష్ఠించిన స్వామివారికి 5 శివాలయాలు నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుందండి. శ్రీశైలం డ్యామ్ వాటర్ నిల్వ చేసే సమయంలో ఆ నీళ్ళంతా బ్యాక్ వాటర్ కారణంగా అక్కడ సంగమేశ్వరంలోని పాండవులు ప్రతిష్ఠించిన శివలింగం కాస్త చాళుక్యులు నిర్మించిన ఆలయం కాస్త నీటిలో మునిగిపోవడం జరిగిందంట. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఎంతగానో బాధపడేవారంట. ఆ సమయంలో హిందువులు సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యతగా భవిష్యత్తు తరాలకు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పేందుకు అప్పటి ప్రభుత్వ అధికారులు ఈ ఆలయాన్ని ఇతర ప్రాంతాలలో పునఃస్థాపించారంటండి. చాళుక్యులు మహారాజులు నిర్మించిన ఈ 5 శివాలయాలలో ఒకటి కర్నూలు పట్టణంలోని ఎత్తైన ప్రదేశం జగన్నాథ గట్టుపైన ప్రతిష్ఠించారు. పాండవులు ప్రతిష్ఠించిన మరకత శివలింగం, అదేవిధంగా చాళుక్యులు నిర్మించిన దేవాలయం సంగమేశ్వరంలో ఎలాగైతే ఉండేదో అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా పునఃప్రతిష్ఠించారండి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ ఇది. గోపురం చూడండి, చాలా బాగుంది కదా. టెంపుల్ చాలా బాగుందండి, విశాలంగా ఉంది. ఇక్కడ వచ్చేసి వేప చెట్టులో రావి చెట్టు అండి. ఇలానే పైన కూడా ఉంది, అంటే కొంచెం దూరం వెళ్తే పైన హైట్ ప్లేస్లో ఉంది వేప చెట్టులో ఇగో చూడండి, వేప చెట్టులో రావి చెట్టు ఉంటుంది, అంటే చెట్టులో చెట్టు ఉంటుంది అంటే ఇక్కడ స్పెషల్ అంట. అది హైట్ ప్లేస్కి వెళ్తే ఉంది, అక్కడ పూజలు బాగా చేస్తారు, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. సో ఈ సైడ్కి వెళ్ళాం. చూడండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. చాలా హైట్ ప్లేస్ అండి. ఇక్కడ చూడండి, స్వామివారిని దర్శించుకోండి. చాలా ప్రాముఖ్యత గల ప్లేస్ అండి. అంటే అన్ని శివలింగాలలో కన్నా ఇక్కడ స్పెషల్ అంట ఈ ఊరు. చాలా బాగుంది టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి.